కాళేశ్వరంపై సిబిఐ విచారణకు సిఫార్సుతో స్టేట్ పాలిటిక్స్ హీటెక్కాయి. నెక్స్ట్ ఏం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది. కాళేశ్వరంపై ఫిర్యాదులు, ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది సిబిఐ. ఆరోపణలపై ప్రాథమిక సాక్ష్యాలను సేకరించనుంది. ఎన్డీఎస్ఏ, సిఏజీ, విజిలెన్స్ రిపోర్ట్స్ పరిశీలించనుంది సిబిఐ. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు సిఫార్సుతో స్టేట్ పాలిటిక్స్ హీటెక్కాయి. నెక్స్ట్ ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. కాళేశ్వరంపై ఫిర్యాదులు, ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది సిబిఐ. ఆరోపణలపై ప్రాథమిక సాక్ష్యాలను సేకరించనుంది. ఎన్డీఎస్ఏ, సిఏజీ, విజిలెన్స్ రిపోర్ట్స్ పరిశీలించనుంది సిబిఐ. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు సిఫార్సుతో స్టేట్ పాలిటిక్స్ హీటెక్కాయి. నెక్స్ట్ ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. కాళేశ్వరంపై ఫిర్యాదులు, ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది సిబిఐ. ఆరోపణలపై ప్రాథమిక సాక్ష్యాలను సేకరించనుంది. ఎన్డీఎస్ఏ, సిఏజీ, విజిలెన్స్ రిపోర్ట్స్ పరిశీలించనుంది సిబిఐ. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు సిఫార్సుతోటి స్టేట్ పాలిటిక్స్ హీటెక్కాయి. నెక్స్ట్ ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. కాళేశ్వరంపై ఫిర్యాదులు, ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది సిబిఐ. ఆరోపణలపై ప్రాథమిక సాక్ష్యాలను సేకరించనుంది. ఎన్డీఎస్ఏ, సిఏజీ, విజిలెన్స్ రిపోర్ట్స్ పరిశీలించనుంది సిబిఐ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సిబిఐ విచారణ ప్రాసెస్ ఎలా ఉంటుంది? శ్రవంతి, ఈ సిబిఐ దర్యాప్తు ప్రారంభించడానికి సంబంధించిన వ్యవహారంలో అంటే ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి అవకతవకలకు సంబంధించిన ఇష్యూ చూసినట్టయితే సిబిఐ ప్రాసెస్ ఏ విధంగా కొనసాగుతుందనే విషయాలపైన కూడా మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. దీనిలో ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఫిర్యాదు చేసినటువంటి ఆరోపణలపైన ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. ఆ తర్వాత చూసినటువంటి ఆరోపణలపైన ముఖ్యంగా సాక్ష్యాధారాలను, ఎవిడెన్స్లన్నింటిని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి ఎన్డీఎస్ కావచ్చు, కాగ్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పరిశీలన చేస్తుంది. ఆ తర్వాత చేసినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, దాని తర్వాత ఇచ్చినటువంటి ఎవిడెన్స్లను అన్నిటిని కూడా పూర్తిగా స్క్రూటినింగ్ చేసిన తర్వాత ప్రాజెక్టు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి అగ్రిమెంట్లు జరిగాయి, దానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, బ్యాంకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఏ విధంగా కొనసాగాయి అనే విషయాలను పూర్తిగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ వ్యవహారాలన్నింటిని కూడా పూర్తిగా వాటిపైన డాక్యుమెంట్లను అన్నింటిని కూడా తెప్పించుకొని పూర్తిగా పరిశీలన కొనసాగిస్తుంది. ఆ తర్వాత ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో, ఈ అగ్రిమెంట్కు సంబంధించినటువంటి వ్యవహారంలో నిర్మాణంకు సంబంధించిన ఇష్యూస్లో ఎవరెవరితోటి ఏ కంపెనీతోటి కూడా ఒప్పందాలను చేసుకున్నది, దానికి సంబంధించిన విషయాలను కూడా ఎవిడెన్స్లను, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను అన్నింటిని కూడా తెప్పించుకొని సాంకేతికపరమైనటువంటి వ్యవహారాలపైన కూడా పూర్తిగా దానిపైన పరిశీలన చేస్తుంది. ఆ తర్వాత చూసినట్టయితే ఈ నిర్మాణంలో అంటే ప్రభుత్వం చేపట్టినటువంటి నిర్మాణంలో ఫస్ట్ ఎలాంటి వాటి పర్మిషన్ తీసుకుంది, దానికి సంబంధించిన వ్యవహారంలో నాణ్యతకు సంబంధించినటువంటి వ్యవహారంలో, డిజైన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి దాంట్లో మార్పులు చేర్పులు చేసింది, దానికి ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందనే విషయాలను దాని ప్రాతిపదిక తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగాను ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, అధికారులు, దాని తర్వాత ఇతరకు సంబంధించినటువంటి ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి అధికారులు అంటే అప్పుడు కేసీఆర్ కావచ్చు, దాని ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావుకు సంబంధించినటువంటి వారి పాత్ర, ప్రమేయం ఏ విధంగా కొనసాగిందనే విషయాలను కూడా అందులో వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తుంది. దాని తర్వాత ప్రాజెక్టు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం వ్యాప్కో కావచ్చు, పిఎఫ్సి, అదేవిధంగా ఆర్ఈసి సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించి ఎక్స్పర్ట్ తోటి కూడా దీనిపైన అనలైజ్ చేసి ఆ తర్వాత వారి యొక్క నిర్దిష్టమైనటువంటి నిర్ణయానికి రాబోతున్నారు. ఆ తర్వాత అవినీతి కావచ్చు, నిర్లక్ష్యం, నిధులకు సంబంధించి అంటే ఇందులో మొత్తం అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ఏవొచ్చినాయి, దాంతోపాటుగాను నిధులకు సంబంధించినటువంటి దుర్వినియోగం ఏం జరిగింది, అదేవిధంగా వీళ్ళకు సంబంధించి పదవిలో అంటే ఓ వైపున పదవిలో ఉండి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యవహారంలో మొత్తం ఎన్ని రకాలకు సంబంధించినటువంటి వీళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, ప్రభుత్వ అధికారంలో ఉండి వారి యొక్క ప్రమేయం ఏ విధంగా కొనసాగింది, అవినీతి అక్రమాలపైన కూడా వీరి యొక్క రోల్ ఏంటిది అనేది కూడా సిబిఐ పరిశీలన కొనసాగిస్తుంది. దాని తర్వాత ఆ వ్యవహారాలపైన పూర్తిగా సిబిఐ ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ సిబిఐ కేసులు కట్టి తదుపరికి సంబంధించినటువంటి వారిపైన
ఎఫ్ఐఆర్లు నమోదు చేసి పలు సెక్షన్ల కింద కూడా ఎవిడెన్స్లను కలెక్ట్ చేసేందుకు కానీ ఇక రంగంలోకి దిగి ఆ తర్వాత ఆ ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారంలో మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణం ఏమనుకున్నారు, దాని తర్వాత నిర్మాణం సంబంధించినటువంటి అవకతవకలకు ఏ విధంగా జరిగినాయి, అదేవిధంగా వ్యాప్కో సంబంధించినటువంటి వారి యొక్క పరిశీలన ఏ విధంగా కొనసాగింది, మొత్తం మీద ఈ ఎవిడెన్స్లను అన్నిటి కలెక్ట్ చేసిన తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి పలు సెక్షన్ల కింద కూడా మొత్తం పరిశీలన కొనసాగించేందుకు గాను మొత్తం ఇంజనీర్లను పిలిపిస్తుంది. ఆ తర్వాత ఆ అధికారులకు సంబంధించిన ప్రమేయం పైన కూడా వారి ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి దర్యాప్తులో పలు అంశాలను రికార్డు చేసి తదుపరికి సంబంధించిన వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇంకా చాలామంది పేరు కూడా ఇందులో ఇంక్లూడ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇంజనీర్లకు సంబంధించిన రోల్ ఏమి ఉంది, అదేవిధంగా ఇందులో పొలిటికల్ సంబంధించినటువంటి లీడర్ల ప్రమేయం ఏ విధంగా కొనసాగింది, ప్రాజెక్టును ఎవరు లీడ్ చేశారు, దీనికి సంబంధించినటువంటి ఇందులో ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఎంత కొనసాగింది అనే విషయాలపైన ప్రధానంగా దృష్టి సారించిన తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారాలన్నింటినీ కూడా పూర్తిగా వాటిని కూడా ఇందులో ఎండార్స్మెంట్ చేస్తూ కూడా సిబిఐ ఎంక్వైరీ కొనసాగనున్నదని తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్కు సంబంధించినటువంటి నివేదిక చాలా వరకు కీలకంగా మారబోతుంది. ఎందుకంటే మొత్తం దర్యాప్తుకు సంబంధించిన వ్యవహారాలలో ఏ రకంగా దర్యాప్తు చేయాలి, ఫర్దర్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్కు చాలా వరకు తరువుగా ఇన్వెస్టిగేషన్ చాలా ఈ ప్రాసెస్ ఈజీగా ముందుగా వెళ్లేందుకు గాను పీసీ ఘోష్ మొత్తం పూసగుచ్చినట్లుగాను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అవకతవకలకు సంబంధించిన వ్యవహారాలను పూర్తిగా ఎండార్స్మెంట్ చేస్తూ కూడా మొత్తం నివేదికనిచ్చింది. కాబట్టి ఆ నివేదికను ఆధారంగా చేసుకొని సిబిఐ ఫర్దర్ సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది.